రాష్ట్ర ప్రభుత్వం ఇమాం మౌజన్లకు గౌరవవేతనం వెంటనే రిలీజ్ చేయడం అభినందనీయం. ఇప్పుడు అందరికీ అర్థమైంది, ఏవైనా కానీ పోరాటాల ద్వారానే సాధించుకోవాలి కదా తప్ప పోరాటాలు లేకుండా మనం ఇళ్లలో ఉండి ఎలాంటి సాధ్యం కాదు. ఇటీవల 4 నెలల క్రితం ఒక జీవో వచ్చింది. ఆ జీవో వచ్చిన తర్వాత కూడా వీళ్ళకి ఇమాం మౌజన్లకు ఎలిమెంట్ గౌరవవేతనం రిలీజ్ చేయలేదంటే ఎవరు పట్టించుకోరు, ఏం కాదు, ఇస్తాం లేనటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉంటుంది. అందుకని ఏదైనా కానీ మనకు రావాల్సిన హక్కుల కోసం పోరాటం చేస్తేనే అన్నీ వస్తాయనేది ఇందు మూలంగా ఇప్పుడు ఇమాం మౌజన్లకు గౌరవవేతనం ఇవ్వటం కూడా అవుతారు. ఇవాళ ఆప్యావాదు రాష్ట్ర కమిటీ నుండి పిలుపులో భాగంగానే కడప జిల్లా కలెక్టర్ కార్యాలయంగా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఇమాం మౌజన్లతో ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఆందోళన కార్యక్రమంలోనే పెద్ద ఎత్తున మీడియాలో రావటం, అన్ని మీడియా ఛానళ్ళు, ఓన్లీ లోకల్ మీడియా కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మీడియా ఛానళ్ళన్నీ ప్రచారం పెట్టడం వల్లని, ఆ ఛానల్ ద్వారా అధికారులకు చలనం రావటం వల్ల ఇలాంటి వస్తాయి కాదు. అందుకే వీటితో పాటే దుల్హన్ పథకం కింద రావాల్సినటువంటి అన్నిటి కోసం కూడా అందరం కలిసి పోరాటం చేస్తాం. ఈరోజు ప్రభుత్వంలో కొంతమంది సంకట గుర్తుకుంటున్నారు, మేము ఇచ్చాం మేము అడగటం వల్ల ఇచ్చారు, మన వాళ్ళంతా అడగటం వల్ల ఇచ్చారు, మీరెవరు మాట్లాడలేదు. కొంతమంది టీడీపీ నాయకులు కొంత మైనార్టీలు అంటే గౌరవం ఉన్నటువంటి వాళ్ళు తప్ప మాట్లాడారు తప్ప మిగతా వాళ్ళంటే వాళ్ళ అధికారం కోసం వాళ్ళ రాజకీయ లబ్ధ కోసమే పనిచేశారు తప్ప ఏం కాదు. అందుకని ఏదైనా కానీ ఆప్యావాదు మైనార్టీలకు రావాల్సినటువంటి హక్కుల కోసం పోరాటం చేస్తుంది. ఈరోజు రాజ్యాంగపరంగా మనకు రావాల్సినటువంటి కొన్ని ఉన్నాయి, అవి కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు, వర్క్ బోర్డు పైన జరుగుతున్నటువంటి అవినీతి, ఇలాంటి అన్నిటిపైన ఒక పోరాటం చేయడం వల్ల వర్క్ బోర్డు సవరణ బిల్లు పైన ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి మైనార్టీలందరూ ఒక పిలుపునిస్తున్నా, అందులో ఆ పిలుపులో భాగంగానే ఆప్యావాదు ఇంకా ముందుకు పోతుంది, వాళ్ళతో కలిసి పనిచేస్తుందని నేను తెలియజేస్తున్నాను. అందుకని ఏదైనా కానీ పోరాటాలు చేస్తేనే మనకు వస్తాయి. ఆ పోరాటాల ద్వారానే మనం అందరం ముందుకు పోతామని తప్ప వాళ్ళే వచ్చి అధికారులే వచ్చి తొందరగా ఇస్తారనేది అబద్ధం. మనం అన్నటువంటి ప్రతి దానిపైన పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉందనేది నేను తెలియజేస్తున్నాను.